హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉండ్రాలు చేసుకుంటున్నాం. బియ్యం పిండితో ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావలసిన పదార్థాలు, ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దామా. దీనికి ముందుగా వినాయకునికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి. వినాయకునికి లడ్డూలైనా ఉండ్రాలైనా ఎంతో ఇష్టము. దీనికి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో ముందుగా బియ్యం పిండి 1 కప్ వాటర్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో నేను 1 కప్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ కొంచెం గోరెచ్చాక నేను 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకున్నాను. ఉప్పుని వేసుకోవచ్చండి, చాలా మంది వేసుకుంటారు. వేసుకోవడం వల్ల ఉప్పు టేస్ట్ వస్తుంది. నేను 1 కప్ బియ్యం పిండిని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా గోరెచ్చాక 1 కప్ వాటర్ 1 కప్ బియ్యం పిండి సరిపోతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పల్చా కాకుండా, ఇలా గట్టిగా కాకుండా ఈ విధంగా మనకి తెలిసిపోతుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా మరొకసారి కలుపుకోవాలి. ఇలా గోరెచ్చాక ఇలా ఉండాలు చేసుకోవాలండి. ఇలా ఉండాలు చేసుకుంటే మనకి చాలా స్మూత్ గా వస్తాయి. ఇలా మరి పల్చా కాకుండా, మరి గట్టిగా కాకుండా ఉండాలు ఈజీగా వస్తాయి. చూసారా, ఒకదాని తర్వాత ఒకటి మనకు ఉండాలు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఈ ప్లేట్ ముడియేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా గిన్నె పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి ఉండాలు ఉడికిపోతాయి. లేదా ఇడ్లీ పాత్రలో కూడా ఉడికించుకోవచ్చు. ఇలా 2 మినిట్స్ ఉడికించుకున్నాక మూత తీసేసుకొని ఈ విధంగా మనకి ఉండలు రెడీ అయిపోయాయి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో ఉండలు రెడీ. వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు ఇలా సింపుల్ ప్రాసెస్ లో ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా పిండి ఉంది కదా, ఆ బియ్యం పిండితోటి మనం చేసేసుకున్నాం కదా, ఆ విధంగానే మనం ఇలా ఉండ్రాల పాయసం కూడా చేసేసుకోవచ్చు. ఆ పిండితోటి ఇలా చిన్న చిన్న బాల్స్ గా డివైడ్ చేసుకొని ఇలా చిన్నగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఉండ్రాల పాయసం అనేది వచ్చేస్తుంది. చూసారా, ఇలా చిన్న చిన్న బాల్స్ లా చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 1 కప్ వాటర్ ని యాడ్ చేసుకున్నాము. ఇలా మనం ఎన్నైతే ఉండ్రాలు చేసుకున్నామో దాని మందం మనం వాటర్ ని యాడ్ చేసుకున్నాము. నేను 1 కప్ రవ్వ, 1 కప్ చక్కెరని తీసుకున్నాను. దీంట్లో మస్ట్ అండ్ షుడ్ గా రవ్వని యాడ్ చేసుకోవాలి. మనకి పాయసం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగించుకోవడం వల్ల మనకి ఉండలు ఉడికిపోతాయి. 1 కప్ రవ్వని యాడ్ చేసుకున్నాను. రవ్వని ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మనకి క్వాంటిటీ తగ్గట్టుగా మనం రవ్వ యాడ్ చేసుకున్నాము. నేను 1 కప్ పాలని యాడ్ చేసుకున్నాను. 1 కప్ పాలని యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్ షుగర్ ని యాడ్ చేసుకున్నాను. షుగర్ ఎక్కువ తినేవారనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1 కప్ షుగర్ సరిపోతుంది. ఈ విధంగా మనం మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్టయితే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. చూసారా, 1 కప్ యాడ్ చేసుకున్నాం కదా. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాము. మనకి స్వీట్ లో నెయ్యి ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మనకి దగ్గర అవుతుంది కదా, దగ్గర పడుతుంది. ఇలా చిక్కగా మరిగిపోతుంది. ఇప్పుడు నేను కొట్టేసుకున్న ఇలాచిని యాడ్ చేసుకున్నాను. ఇలా మనం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నచ్చిన వారైతే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయండి. అంతే అండి, మనకి ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది కదా. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో ఉండ్రాల పాయసం రెడీ. ఇది వినాయకుని కూడా చాలా ఇష్టం అండి. మీరు ట్రై చేయండి.